జీశాట్ కోసం ఒప్పందం రా. ఇగో జీశాట్ 20కి సంబంధించి ఇటీవల దీని పేరును ఏమని మార్చారు. మొన్నటి వరకు దీన్ని జీశాట్ 20 అని పిలిచారా. జీశాట్ 20ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు అని క్వశ్చన్ అడుగుతారా. జీశాట్ 20ని ఏమని పిలుస్తూ ఉన్నారు, దీని పేరు మార్చారు. జీశాట్ కోసం ఎవరితో ఒప్పందం జరిగింది అని అంటే స్పేస్ ఎక్స్తో జరిగిందిరా. స్పేస్ ఎక్స్ అనేది ఒక కంపెనీ. ఇగో ఈ స్పేస్ ఎక్స్తో ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం ఎవరు చేసుకోవడం జరిగింది అని అంటే భారతదేశానికి సంబంధించి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందిరా. దేని ఏర్పాటు చేశారు అని అంటున్నాం, న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసిర్రు. దీన్నే NISL అని చెప్పేసి పిలుస్తారా. ఇది దేనికి అనుబంధంగా పనిచేస్తుంది అని అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇస్రోకి అనుబంధంగా పనిచేసేటువంటిదే NISL. ఈ NISL ఏం చేసింది, న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అమెరికాలో ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ దగ్గరికి పోయిందిరా. ఎవరి దగ్గర పోయింది, స్పేస్ ఎక్స్ అనేటువంటి కంపెనీ దగ్గరికి పోయింది. ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించిన కంపెనీ ఎవరు స్థాపించిర్రు అని అంటే ఎలాన్ మస్క్ అనే అతను స్థాపించడం జరిగిందిరా. ఈ ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీలో ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ ఉంటుంది. ఏమని అంటున్నాం, ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ ఉంటుంది. ఇగో ఈ రాకెట్ దాదాపు 9 టన్నుల బరువున్నటువంటి శాటిలైట్స్ని కూడా తీసుకుపోతుంది. 9 టన్నుల బరువున్న సామర్థ్యాన్ని ఇది మోయగలదు. సో అదే ఈ ఫాల్కన్ 9 రాకెట్. సో ఈ రాకెట్కి సంబంధించి ఈ రాకెట్ ద్వారా మా దేశంలో తయారవుతున్నటువంటి ఈ జీశాట్ 20 దీనిని ఇప్పుడు ఏమని పేరు మార్చారు, జీశాట్ 20ని ఏమని పేరు మార్చారు అని అంటే జీశాట్ N2 అని కూడా పిలవడం జరుగుతూ ఉందిరా. ఏమని ఇటీవల పేరు మార్చారు అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. జీశాట్కి మరొక పేరు ఇగో జీశాట్ N2 అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. జీశాట్ N2ని ఇటీవల దీన్ని దేనికి పేరు మార్చారు అని అంటే జీశాట్ 20కి. జీశాట్ 20 అనేది ఇప్పుడు జీశాట్ N2గా పిలవడం జరుగుతూ ఉంది. ఇగో మా దేశంలో తయారవుతున్నటువంటి జీశాట్ N2 అనేటువంటి శాటిలైట్ని ఉపగ్రహాన్ని ప్రయోగించండి అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎవరితో ఒప్పందం చేసుకున్నారంటే స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి దీన్ని ఎప్పుడు షెడ్యూల్ చేశారు అని అంటే ఈ ఇయర్కి సంబంధించి 2024 సెకండ్ క్వార్టర్లీలో. ఎప్పుడు అని అంటున్నాం, సెకండ్కి సంబంధించినటువంటి క్వార్టర్లీలో అంటే 2వ త్రైమాసికంలో. ఫస్ట్ 3 నెలలు కాకుండా నెక్స్ట్ వచ్చే 3 నెలలలో ఈ శాటిలైట్ అనేది ప్రయోగించబడుతుంది. ఏ రాకెట్ ద్వారా అంటే స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఎందుకు దీని నుంచే ప్రయోగం చేస్తున్నారు, మరి భారతదేశానికి PSLV అలాగే వేరే వేరే రాకెట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రాకెట్స్ అనేవి ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ జీశాట్ 20 లేదా కొత్తగా పేరు మార్చబడినటువంటి జీశాట్ N2 అనేటువంటి ఉపగ్రహాన్ని తీసుకువెళ్ళే కెపాసిటీ లేవు అని చెప్పేసి ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇలా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బరువు ఎంత అనంటే 4.7 టన్స్ రా, అంటే 4.7 టన్నుల బరువు ఉంది. సో ఇంత బరువు ఉన్నటువంటి ఈ శాటిలైట్ని భారత్లో ఉన్నటువంటి PSLV కానీ GSLV కానీ రాకెట్స్, GSLV పెద్ద రాకెట్ మన దగ్గర, ఇవి తీసుకువెళ్ళలేవు. సో అందుకోసమే స్పేస్ ఎక్స్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల భారతదేశం తయారు చేసుకునేటువంటి జీశాట్ N2 అనేటువంటి ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు, ఎవరితో ఒప్పందం చేసుకున్నారు అని అడుగుతారు. ఒప్పందం జరిగిందంటే ప్రయోగించినట్లే అని మీరు ఫిక్స్ అవ్వండి. సో ఇప్పుడు మీ ఎగ్జామ్ వరకు ప్రయోగించబడుతుంది ఇది, మళ్ళీ అప్పుడు వస్తే అప్పుడు చెప్పుకుందాం. సో ఇప్పుడు ఒప్పందం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పేస్ ఎక్స్తో జరిగింది. స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని రానున్నటువంటి 3 నుంచి 6 నెలల మధ్యన ప్రయోగించబోతున్నారు అనేటువంటి అంశంలో మనకు క్లారిటీ అనేది ఉండాలి. ఓకే, సో ఇలా ఇగో ఈ ఒప్పందం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే మనం మాట్లాడుతున్నటువంటి ఈ జీశాట్ లేదా జీశాట్ N2కి సంబంధించినటువంటి ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇది భారతదేశాన్ని చాలా వైడ్గా కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది రా. దేనికి అని అంటున్నాం, భారతదేశానికి. జీశాట్ N2 గురించి మాట్లాడదాం రా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి, వీటి మీదనే మనకి క్వశ్చన్స్ వస్తాయి రా.
ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఒప్పందం గురించి కాకుండా జీసాట్ ఉపగ్రహం గురించి, ఉపగ్రహాన్ని పరిగణించండి అని క్వశ్చన్స్ అడుగుతారు. 2-3 పాయింట్స్ చాలా స్ట్రాంగ్గా పడతాయి. ఇది దేనికి సంబంధించినటువంటి ఉపగ్రహం అని అంటారు. మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది స్టేట్మెంట్ నెంబర్ 1 లాగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిదిరా. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, నేను క్లాస్ చెప్తా ఉన్నా. దీనికి మధ్యలో బ్యారియర్గా ఉన్నది ఏంటి అని అంటే, బ్రిడ్జ్గా ఉన్నది ఏంటి అంటే కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ అనేది మీ దగ్గరికి రావడానికి శాటిలైట్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇదంతా ఉపయోగపడతాం. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి మరి కమ్యూనికేషన్ శాటిలైట్స్ లేవా సార్ అని అంటే చాలా ఉన్నాయి. అయితే భారతదేశంలో ఇప్పుడు మనం యాంటీనాస్ వాడతాం కదరా, చిన్న చిన్న డిష్ యాంటీనాస్ ఇలాంటివి వాడతాం కదా. ఇలాంటివి లేకుండా కమ్యూనికేషన్ని జరిపేందుకోసం, భారత్ని వైడ్గా కవర్ చేసేందుకోసం దీన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు భారత్తో పాటు మనకు ఉన్నటువంటి ఐలాండ్స్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే యూనియన్ టెరిటరీస్కి సంబంధించి అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించినటువంటి ఐలాండ్స్, అలాగే లక్షద్వీపులకి సంబంధించినటువంటి ఐలాండ్స్, వీటిని కూడా ఇప్పుడు ప్రయోగిస్తున్నటువంటి ఈ కమ్యూనికేషన్ ఆధారిత ఎన్సాట్ 20 లేదా ఎన్సాట్ జీసాట్ N2 అనేటువంటి ఇది కవర్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి ఎక్కడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇది కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటిది. భారత్తో పాటు భారత్కి సంబంధించిన యూనియన్ టెరిటరీస్, ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులు అలాగే లక్షద్వీపులకి సంబంధించినటువంటి వాటిని ఇది కవర్ చేయబోతుంది అనేటువంటి అంశం మనకి ఇంపార్టెంట్. అయితే దీనికి సంబంధించి ఇందులో K బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది వాడుతూ ఉన్నారా. ఈ ఉపగ్రహాన్ని ఎలా డిజైన్ చేసిరు అని అంటే K బ్యాండ్ స్పెక్ట్రమ్తో డిజైన్ చేయడం జరిగింది. ఏ బ్యాండ్ అని అంటారు? KA బ్యాండ్ స్పెక్ట్రమ్తో దీన్ని డిజైన్ చేయడం జరిగిందిరా. సో ఇలా డిజైన్ చేసినటువంటి ఈ K బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటిది, ఇది ఎన్ని గిగా హెడ్జ్లకి సంబంధించి ఇది కమ్యూనికేట్ చేయగలుగుతుంది అని కూడా పాయింట్స్ ఇస్తారు స్టేట్మెంట్లో. మళ్ళీ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో K బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది ఇటీవల ఉపగ్రహంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అంటారు. జీసాట్ N2 అనేటువంటి శాటిలైట్లో K బ్యాండ్కి సంబంధించిన స్పెక్ట్రమ్స్ని ఏర్పాటు చేసిర్రు, అవి డిజైన్ చేసిర్రు అని చెప్పండి. అసలు K బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది ఎంత వేవ్ లెంత్లో ఇది పనిచేస్తుంది అని అంటే 27 నుంచి 40 గిగా హెడ్జెస్లో పనిచేస్తుంది. 27 నుంచి 40 గిగా హెడ్జెస్లో ఇది పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ కానీ మీకు స్టేట్మెంట్స్లో కనబడితే క్వశ్చన్ అడుగుతాయి. 100% వీటిని గురించి మీరు అవగాహన కలిగి ఉండండి. ఓకేనా. సో ఇలా ఈ 27 to 40 గిగా హెడ్జెస్కి సంబంధించినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీలో ఇది పనిచేస్తుందిరా. రేడియో ఫ్రీక్వెన్సీలో ఇది పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టేట్మెంట్స్కి సంబంధించి ఇలా దీన్ని అడుగుతారు. ఇది జీసాట్ N2, అంతకుముందు ఉన్నటువంటి పేరు జీసాట్ 20కి సంబంధించిన అంశం. ఈ అంశం మనకి కరెంట్ అఫైర్స్లో ఎందుకు కనబడుతుంది అంటే దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ఎవరెవరి మధ్యన కుదిరింది అని అంటే ఇండియాకి సంబంధించినటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అలాగే స్పేస్ ఎక్స్ మధ్యన కుదిరింది. ఓకే, స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ స్థాపించినటువంటి అమెరికా బేస్డ్ కంపెనీ. ఇది రీయూజబుల్ రాకెట్స్ బేసిక్గా రీయూజబుల్ ఉండవు, బట్ ఇది రీయూజబుల్ రాకెట్. ఓకేనా, ఇది వెళ్తుంది కక్షలో, నిర్దేశించిన కక్షలో ఉపగ్రహాలని ప్రవేశపెడుతుంది, మళ్ళీ సేమ్ వచ్చి ల్యాండ్ అవుతుంది. రీయూజబుల్ రాకెట్ ఫాల్కన్ 9 అనేటువంటిది. ఓకే, సో ఇలా ఈ